భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ జర్నీకి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. 6 సార్లు ప్రయోగం వాయిదా పడిన ఈ ప్రయోగం ఎట్టకేలకు ఇవాళ ప్రారంభం కాబోతుండటంతో భారతీయ శాస్త్రలోకంలో ఉత్సాహం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 12:01 రోదసి యాత్ర ప్రారంభమవుతుందని నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో యాక్సియం 4 నింగిలోకి దూసుకుపోనుంది. రాకేష్ శర్మ తర్వాత ఓ భారతీయుడు స్పేస్ లోకి వెళ్లడం ఇది రెండవసారి కాగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లడం ఇదే మొట్టమొదటిసారి. వాతావరణం, సాంకేతిక కారణాల కారణంగా 6 సార్లు యాక్సియం 4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఇక యాక్సియం 4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఎగరబోతుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను నిర్వహిస్తుంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యంగా వహిస్తున్నాయి. ఇక ఈ స్పేస్ క్యాప్సూల్స్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకువెళ్తుంది. 28 గంటల తర్వాత వ్యామనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. ఇక యాక్సియం 4 మిషన్ మొదట మే 29న ప్రయోగించాల్సిగా ఉంది. కానీ జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడుతూ వస్తుంది. ఇక స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలోని లీక్ కారణంగా ప్రయోగం జూన్ 19కి తర్వాత జూన్ 22కి వాయిదా పడిన మిషన్ ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఇవాళ యాత్ర ప్రారంభం అవబోతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ శుభాంశు శుక్లా తన వెంట కొన్ని ఆసక్తికరమైన వస్తువులను, ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. అంతేకాదు 41 ఏళ్ల క్రితం రోదస్సులోకి వెళ్లిన రాకేష్ శర్మకి ఓ గిఫ్ట్ కూడా ఇస్తానంటున్నాడు. ఇంతకీ శుభాంశు శుక్లా తీసుకెళ్లే ఆ వస్తువులేంటి? ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తొలిసారిగా భారతీయుడి ప్రయాణం. రోదసిలో ప్రవేశించే రెండో భారతీయుడిగా, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. అందులోనూ యాక్సియం మిషన్ 4 కి పైలట్ గా వ్యవహరించనుండటం మరీ గర్వకారణం. యాక్సియం 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా టీం 2 వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది. దాదాపు 41 ఏళ్ల కిందట 1984లో రష్యా సోయజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులు గడిపారు. ఇప్పుడు యాక్సియం మిషన్ తో శుభాంశు శుక్లా ఆయన రికార్డును బీట్ చేయబోతున్నారు. నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి AX4 ISS దిశగా నింగిలోకి వెళ్లనుంది. AX4లో ప్రయాణించనున్న బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. వందలాది రోజులు అంతరిక్షంలో గడిపిన అనుభవం ఉన్న ఆయన 10 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఈ బృందంలో మిగతా 2 వ్యోమగాములు పోలండ్కు చెందిన స్లావోజ్ అజ్నాన్స్కీ విజ్నియాస్కీ, హంగేరీకి చెందిన టైబర్ కాపు. లాంచ్, డాకింగ్, అన్డాకింగ్ సమయంలో వ్యోమనౌకను నిర్వహించడం, తిరిగి భూమి మీదకు తీసుకురావడంలో మిషన్ కమాండర్ కు శుక్లా సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తారు. అలానే శుభాంశు శుక్లా తనతో పాటు ఓ హంస బొమ్మని కూడా తీసుకెళ్తున్నారు. ఇది భూమి ఆకర్షణ శక్తిని సూచిస్తుందని, రోదసిలో ముందుగా ఈ బొమ్మనే దాని మార్పును గ్రహిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలానే భారతీయ సంస్కృతిలో జ్ఞానం, విజ్ఞానం, నీళ్లని పాలను వేరు చేసేంత ఏకాగ్రత, చాకచక్యం హంసకి ఉందని చెబుతారు. ఈ కోణం కూడా హంస బొమ్మని తీసుకువెళ్లడం వెనుక ఉంది. ఇక శుభాంశు శుక్లా తనతో పాటు మామిడి రసం, మూంగ్ దాల్ హల్వా, క్యారెట్ హల్వాలను తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా తనతో పాటు ఓ సీక్రెట్ వస్తువు తీసుకెళ్తున్నట్లు తిరిగి వచ్చిన తరువాత అది రాకేష్ శర్మకి ఇస్తానంటూ శుక్లా చెప్పడం ఆసక్తి కలగజేస్తోంది.